తెలంగాణలో ఏమంటారు మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. సో నిజంగానేనా, అంటే వాళ్ళు నిజంగానే పంపించేద్దాం అనేసి అనుకుంటున్నారా, ఎట్లా ఏంటి అసలు? చూడండి, మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం మొట్టమొదటగా గత 10 సంవత్సరాల కాలం నుంచే ప్రారంభమైంది. ఇది ఈరోజు ఈ తారాస్థాయికి రావడానికి కూడా ఇవాళ ప్రజలందరూ కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ మోసాలకు ప్రతి దగ్గర వాళ్ళ మోసాలకు గురైనటువంటి వాళ్ళు. మేమేమంటున్నామంటే, ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకొని పోతే మాకెటువంటి ఇబ్బంది లేదు, కానీ ఇవాళ వ్యాపారాలతోని ఆర్థిక బలాన్ని చేకూర్చుకొని ఈ వ్యవస్థలనంతా మా వెనకాలనే ఉన్న ఇంప్లిమెంట్ చేస్తామంటే మాత్రం మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. మేము కాదు, ఆదివాసీ సమాజంతో పాటు ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి అందుకోసమే ఇవాళ మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమం ఇవాళ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మన తెలంగాణలో ఉన్న ప్రజలు బిజినెస్ చేసుకోవడానికి సాహసం చేయలేరు. సో చేస్తున్న వాళ్ళు ఎందుకు చెడగొడుతున్నారు ఏంటి అని చెప్పేసి కూడా కొందరు మాట్లాడుతూ ఉన్నారు. దానికి గురించి ఇవాళ మార్వాడి వ్యాపారం ఒక సిండికేట్ వ్యవస్థలా నడుస్తుంది. ఒక సాధారణ పాన్ షాప్ పెట్టుకున్నోడు కూడా వాళ్ళ యొక్క విస్తీర్ణం చేసుకొని వాళ్ళ సామ్రాజ్యాన్ని ఇతరులు రానేయకుండా చేస్తున్నటువంటి పరిస్థితిలో నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పోవడానికి కూడా సాహసం చేయనటువంటి పరిస్థితిని ఇవాళ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. కాబట్టి అవకాశం ఇస్తే కదా, ఇప్పుడు నేను ఎక్కడో మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నోడిని అవకాశం కల్పించారు కాబట్టే నేను నీ ముందుకు వచ్చి మాట్లాడగలను. అట్లా అవకాశం కల్పిస్తేనే కదా ఇవాళ ఎవరున్నా కానీ వ్యవస్థలో ఒక వ్యక్తిని తక్కువ ఎవరికి ఏమి ఉండదు. తనకున్నటువంటి టాలెంట్ తనకు ఉంటుంది, అది ఏ రంగంలోనైనా ఉంటుంది, వ్యాపార రంగంలో కూడా ఉంటుంది. కాబట్టి అవకాశాలు లేనప్పుడు అవతల వాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు, వాళ్ళు సిండికేట్గా ఏర్పడుతున్నారు. కాబట్టి వాళ్ళ ఇతరులని మనలాంటి తెలంగాణ పౌరులు రానియట్లేదు. కాబట్టి ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఇంకోటి ఏంటంటే, ఇట్లా మన వీళ్ళు ఇంతలా పెరగడానికి కారణం ఏమైంది అంటే, సెంట్రల్ గవర్నమెంటా లేకుంటే మనమేనా లేకుంటే స్టేట్ గవర్నమెంటా, అసలు ఏంటి ఎట్లా? ఇవాళ అంటే రెండు పక్షాల వైపు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపున ప్రభుత్వాల ప్రోత్సాహం కావచ్చు, ఇంకో వైపున మన అవసరాలు కావచ్చు. వీటన్నిటిని కూడా ఇవాళ ఒక వ్యవస్థను ఇంత పెంచి పోషించడానికి తయారైంది. అంటే తప్పు రెండు వైపుల నుంచి జరుగుతుంది. జరిగిన తప్పుని ఎట్లా సరిదిద్దుకోవాలనేది అప్పుడు సమాజం నిర్ణయించాలి. ఇప్పుడు సమాజానికి అర్థమైంది కాబట్టి ఇవాళ మార్వాడి గో బ్యాక్ అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే నేను నష్టపోయినా, నువ్వు నష్టపోయినా, ప్రజలందరూ నష్టపోతున్నారు. కాబట్టి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమం ముందుకు వచ్చింది. కానీ మరి నిజానికి ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు కదా. సో మరి వీళ్ళు కూడా అదే విధంగా బ్రతుకుతున్నారు కదా, వీళ్ళు ఎందుకు వెళ్ళగలుగుతారు? మేము బతకొద్దు అని అనట్లే. ఎక్కడ తెలంగాణ ప్రజలు ఇవాళ మార్వాడీలో తెలంగాణలో బతకొద్దు అని అనట్లే. నువ్వు గుజరాత్లో ఉండు, రాజస్థాన్ నుంచి రా, మహారాష్ట్ర నుంచి రా, ఎక్కడి నుంచైనా రా, కానీ నీ యొక్క కల్చర్ని మా మీద రుద్దితే మేము సహించము, ఒప్పుకోమని చెప్తున్నాం. అంటే కల్చర్ అంటే ఎట్లాంటిది అనుకోవచ్చు? ఇవాళ నా ఆదివాసి, నాకు ఒక సంస్కృతి ఉంటుంది. నా సంస్కృతి ఇంకొకరు వచ్చి దాన్ని విచ్ఛిన్నం చేసినట్టు నేను ఊకోను కదా. ఇవాళ వీళ్ళు మార్వాడీలంతా వాళ్ళ యొక్క సంస్కృతిని పెంచి పోషించేటువంటి స్థాయికి ఇవాళ ఇక్కడికి వచ్చిర్రు. ఇవాళ తెలంగాణకి ఒక కల్చర్ ఉంది, తెలంగాణకు ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఇవాళ వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి అయ్యారు కాబట్టి, వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడు ఇవాళ కొన్ని పార్టీలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇవాళ ఈ స్థాయికి వచ్చిర్రు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ సపోర్ట్ చేసే పార్టీలకు కూడా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కూడా వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు నిన్న మొన్న మనం బండి సంజయ్ గారు మాట్లాడింది చూసాం. కాబట్టి నీ వాదాన్ని నువ్వు వినిపించినట్టు ఓకే, కానీ మార్వాడీల రూపంలో వినిపిస్తున్నట్టు మాత్రం తెలంగాణ సమాజం సహించదని చెప్పదలుచుకున్నాం. సో లాస్ట్ ఫైనల్గా ఇప్పుడు వాళ్ళని నిజంగానే ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అంటే, మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది అంటే గవర్నమెంట్ నుంచి కానీ, లేదంటే వేరే ప్రభుత్వం నుంచి, వేరే రాజకీయ నాయకుల దగ్గర నుంచి, లేకుంటే వేరే రాజకీయ పార్టీ నడిపిన గడ్డ తెలంగాణ ఉద్యమం చేసిన చరిత్ర విద్యార్థులకు ఉంది. ఎవరో సపోర్ట్ చేస్తే విద్యార్థులు ఏమో ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా లేరు. మాకంటూ ఒక త్యాగం ఉంది, ఒక పోరాట పటిమ ఉంది, దాన్నే మేము నమ్ముతున్నాం. కాబట్టి ఇవాళ ఈ ఉద్యమాన్ని కూడా విద్యార్థులుగా మా వంతు బాధ్యతగా, రేపు మా తరాలు, వచ్చే తరాలు నష్టపోవద్దు వీళ్ళ నుంచి అనే దానికోసమే ఇవాళ ఈ ఉద్యమాన్ని మేము విద్యార్థులుగా భుజానేసుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే విద్యార్థులు భుజానేసుకొని రాష్ట్రాన్ని సాధించారో అదే పద్ధతిలో ఇవాళ విద్యార్థి లోకమంతా కూడా సిద్ధమవుతుంది. అది జేఏసీలుగా ఏర్పడుతుంది. ఆల్రెడీ మేము జేఏసీలుగా పిలుపునివ్వడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి కూడా వాళ్ళు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈ ఉద్యమం
మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం ఇవాళ విద్యార్థుల నాయకత్వం వహిస్తారు. ఏ పొలిటికల్ పార్టీలకో, ఏ సంఘాలకో, ఏ వ్యవస్థలకో సపోర్ట్ లేకుండా కూడా చేయడం కోసం మేము యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఆ బాధ్యత తీసుకొని పనిచేస్తున్నాం. ఆ ఉద్యమ స్పిరిట్తోనే పనిచేస్తున్నామని చెప్పదలుచుకున్నాం. కానీ మరి ఇవాళ దాని రిలేటెడ్గా ఒక ఇష్యూ జరిగింది కాబట్టి అది విస్ఫుటమైంది. కాబట్టి సమాజం ఏమనుకుంటుంది, నిన్నగాక మొన్న జరిగిన విషయం అనుకుంటుంది. ఇది నిన్న మొన్న జరిగిన విషయం కాదు. విఘ్నులైన సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించారు కూడా. కాబట్టే ఇవాళ దానికి రిలేటెడ్గా జరిగిన సంఘటన కాబట్టి వెంటనే అమన్గల్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, అమన్గల్ బంద్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా అవి ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన కలిగించింది కాబట్టి ఇవాళ ఈ ఉద్యమం తారస్థాయికి వచ్చింది. ఇది తెలంగాణ ప్రజలకు కొత్త ఏం కాదు, ఉద్యమాలు చేయటము, కొట్లాడటము, పోరాటం అనేది. కాబట్టి మా తెలంగాణ రక్తంలోనే ఉంది. ఇవాళ నిజాం లాంటి వాళ్ళని తరిమికొట్టిన చరిత్ర, రజాకారులను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణ గడ్డకు ఉంది. వీళ్ళని చేయడం కాదు. కాకపోతే ఏంటంటే విద్యార్థులుగా మా వంతు బాధ్యతగా మేము ఈ సమాజానికి ఏ విధమైనటువంటి పాత్ర పోషించాలో ఆ విధమైన పాత్ర పోషించడానికి విద్యార్థులుగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే బలంగా మాట్లాడుతున్నారో మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి మాట్లాడుతున్నారో వాళ్ళకు కాల్స్ చేసి బెదిరిస్తున్నారు కదా, దాని గురించి మీరు ఏమైనా మాట్లాడతారా? ఇప్పుడు బెదిరింపులకు భయపడితే ఉద్యమాలు చేయలేము. ఇప్పుడు నియంత లాంటి వాళ్ళనే చూస్తున్నాం మనం. బెదిరించినంత మాత్రంలో ఉద్యమం ఆగుతుందా? నేను బెదిరిపోతానేమో, నా వెనకాల ఉన్నోడు బెదిరిపోడు కదా. ఇంకొకరు ఉద్యమం అందుకుంటారు. బెదిరించేంత మాత్రంలో ఉద్యమం ఆగిపోతుందో లేకపోతే నీరు గారిపోయిద్ది అనేటువంటి సమస్య కాదు. ఎంత అణిచివేస్తే అంత ఉద్యమం లేస్తుంది. సో ఫైనల్గా ఇప్పుడు బెదిరించే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇట్లా కాల్ చేసి బెదిరించడం అట్లాంటి అవి మానుకొని సమస్య ఎక్కడుందని చెప్పి దాన్ని పరిష్కారం చేసుకుంటే వాళ్ళకు మంచిది, మనకు ప్రజలకు మంచిది. కానీ రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో చేస్తే దీని పరిణామాలు ఏందనేది భవిష్యత్తులో చవి చూడవలసి వస్తుంది. అంటే ఒక మార్వాడి గో బ్యాక్ అనే పాట కూడా రాశారు ఒక అతను. సో పాడినందుకు జస్ట్ ఒక లిరిక్గా పాడినందుకే మాత్రమే ఆయన అరెస్ట్ చేశారు చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. దాని గురించి మీ స్పందన ఏంటి, ఏమంటారు? ఇప్పుడు ఒక ఉద్యమం వచ్చినప్పుడు అరెస్టులు, నిర్బంధాలు కొత్త ఏమి కాదు, అవి జరుగుతూనే ఉంటాయి. అవి జరిగితేనే ఈ ఉద్యమం ఇంకా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఒక పాట రాసి పాడినంత మాత్రంలో, రమేష్ని అరెస్ట్ చేసినంత మాత్రంలో ఉద్యమం ఆగుతుందా? ఇవాళ రమేష్ దగ్గర నుంచి మొదలైతే యూనివర్సిటీ వరకు వచ్చేసింది. ఇవాళ యూనివర్సిటీలో మొదలైతే రేపు తెలంగాణ మొత్తం వ్యాపిస్తుంది. అది ఆగదు కదా. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇప్పటికైనా దీన్ని అర్థం చేసుకొని అనవసరమైనటువంటి రాద్ధాంతాలకు పోకుండా దీన్ని పరిష్కారం చేసేటువంటి అటు ప్రభుత్వాలు కానీ, అటు మార్వాడీల్లో కానీ, ఇటు ప్రజల్లో కానీ సానుకూలతమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి సమస్యకు పరిష్కారం చూపిస్తే అందరికీ మంచిది. మార్వాడి వాళ్ళు ఏమంటున్నారంటే, సో మనం చాలా సేవలు అందిస్తున్నాం కదా, సో మీకు మిల్క్ ప్యాకెట్ లేకుంటే ఏవంటే అవి అన్నీ ఒక దగ్గర పెట్టేసి మీకు మంచి సేవలు అందిస్తున్నాం కదా, ఎందుకు మమ్మల్ని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? మీ దాంట్లోనే పెరిగాం కదా, మీ తెలంగాణలో పెరిగాం కదా, మీ తెలంగాణలో చదివాం కదా, సో ఎందుకు ఇట్లా మమ్మల్ని వేరే విధంగా బిహేవ్ చేస్తున్నారు, వెళ్ళండి పోండి అని చెప్పేసి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి ఓకే, సేవలు అందిస్తున్నారు, ఓకే మంచిది, మేము కాదనట్లే. కానీ ఆ సేవల్లో ఎంత మోసం చేస్తున్నావు నువ్వు? ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక మహమ్మారి లాంటి వ్యాధి ఏదైతే ఉందో, క్యాన్సర్ అనేటువంటి భూతాన్ని ఈ ప్రజలకు చేరువ చేసింది ఎవరు? ఈ మార్వాడీలు కాదా? వీళ్ళ కల్తీలు కాదా? ఇవాళ తినే తిండి నుంచి, తాగే నీరు నుంచి మొత్తం సర్వం కూడా కల్తీనే. దాని అంతటి కారణం ఎవరు? మార్వాడీ వ్యవస్థ కాదా? ఇవాళ మార్వాడీ వ్యవస్థ పెరిగిపోయిన తర్వాత కల్తీలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఏది తిన్నా కానీ మనకు క్యాన్సర్ వచ్చేటువంటి పరిస్థితులు ఇవాళ హాస్పిటళ్ళల్లో ఒక్కొక్కరిని చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. దాంతోపాటుగా ఇవాళ తంబాకు, గుట్కా, జర్దా ఇట్లాంటి అన్నిటిని కూడా ఈ ప్రజలకు చేరువ చేసింది ఎవరు? వాళ్ళు కాదా? ఇవాళ దందాలు చేసేది ఎవరు? వాళ్ళు కాదా? కాబట్టి దీని అంతటికీ ఒకవైపు సేవ చేస్తున్నట్టునే ఇంకోవైపు విషం ఎక్కించేటువంటి ప్రయత్నం మనసుల్లో చేస్తున్నప్పుడు ఇట్లాంటి ఉద్యమాలే వస్తాయి.